నీ ఇంటికి వస్తే నీ పెళ్ళము తాగడానికి పచ్చి మంచినీళ్ళు కూడా ఇయ్యది. పగలని చూసినట్లు చూస్తుంది. మొగ చెల్లెలు ఇంటికి వచ్చిందని మర్యాద కూడా చెయ్యది. నువ్వు పైసలు అడగడానికి వచ్చినావు, మా దగ్గర ఏడున్న పైసలు. అది కాదురా చెల్లె, పిల్లలకు ఫీజులు కట్టాలి. అట్లాగే వినాయక చవితి ఉన్నది, ఇంట్లోకి పప్పు ఉప్పు బియ్యం తేవాలి. చేయి టైట్గా ఉన్నది, మనసులో పెట్టుకోకూడదు, అట్లాగే వరుతుంది. దానికి ఏం తెలియదురా చెల్లెమ్మ. ఏంది మీ అన్న ఇంటికి వస్తే మాట్లాడరీతి అదేనా అనేది? బావా నువ్వు తిను, నేను జర ఆఫీస్కు టైం అవుతుంది, ఆఫీస్కి పోయి వస్తా. అన్న ఏమనుకోకన్నా, మా ఆయన ఉన్నాడని అట్లా మాట్లాడినా. మా ఆయన తెలియకుండా 10,000 దాచుకున్నా. నీకు ఫోన్ పే చేస్తా, పోయి పిల్లల స్కూల్ ఫీజు కట్టు. హలో హలో బా, నీ చెల్లె ఉన్నదని నేను ఆడ ఏమనలేను. ఇగో నీకు 20,000 ఫోన్ పే చేసిన, ఫీజులు కట్టుకో. ఎలాంటి బంధాలైనా పెంచుకుంటే పెరుగుతాయి, తుంచుకుంటే తెగుతాయి. బంధాలకు విలువనివ్వండి, బంధుత్వాలతో ఎదగండి. అన్నా చెల్లెల అనుబంధం ఆఖరి వరకు ఇలాగే ఉంటుంది.